ఫ్రెండ్స్ మేము దంచాము, చేతులు చూడండి బొబ్బలు వచ్చినాయి. నాయమేనా ఇది? తినటానికి వచ్చింది, తినటానికి వచ్చింది, నువ్వు దంచలేదని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ అంటే చెప్పమనింది, అదిగో అక్కడ చెప్పమనిందంట. గంట నుంచి కొడుతుందామా? అరగంట నుంచి. పిన్ను కూడా వచ్చేది అయిపోయిందా? అది బెల్లం అరిసెలకి ఎలా దంచాలో చూసారు. ఇవన్నా ఎలా దంచాలి? మరి నువ్వెందుకు వదలేదు ఇప్పుడు దాకా? సుకుమారంగా కొడుతువే. పిన్నేళ్ల మీద కొట్టావు మళ్ళీ. ఆహా, రాయి జారుతుంది. ఫైనలీ బెల్లం రెడీ. అలా కాదప్పా, హెల్ప్ తిప్పుతా ఉందో పైన పట్టుకోమ్మా. యాడనే పట్టుకుంటా పట్టుకోవాలి. ఏంటి అయ్యా? ఫస్ట్ అయిపోయింది లేరా, అంత వద్దులేరా. ముందు తీసి పెట్టుకోవాలి, పిల్లి పోతుంది కనుక ఉంటే కరగబెట్టి వేద్దాం. ఏ రావద్దు, సరిపోతుంది. నేను పట్టుకుని పోతావా, తిప్పుతావా? తిప్పుతాలే, నువ్వు పోయి పట్టుకుంది. రండి ఒకరు పట్టుకుని తిప్పుతా. అంతా అంత ఇంటికి ముందు వేసి ఒకసారి అంచనంత పడవని. గరగర తిప్పు టీటు అది పోయి అమ్మంగా కలపెట్టాలా మీరు. ఉండి పిండి పోయి పోతా, ఉండి పిండి ఇప్పుడు ఉడికి మీద నేను పోయి గిన్నెండా ఆగిపోతా. సంక్రాంతికి అరిసెలు వండుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరు వండుతున్నారు అనుకుంటున్నారు? నేనే ఇదంతా చేశా. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు అరిసెల్ని, అదే ఫైనల్ ప్రోడక్ట్
నేను పాకం పట్టించి పిండి దంచి ఇచ్చా. వీళ్ళేమో ఇప్పుడు తినడానికి వచ్చిండ్రు అని చెప్పు. సో ఇదిగో ఏం వదినా ఇంకోసారి చెప్పు. వీళ్ళేమో తినడానికి వచ్చారు, మేము దంచుకొని పాకం బట్టి చేస్తున్నాం. ఏది మళ్ళీ చెప్పు. నేను చెప్పను. చెప్పు. మౌనిక నిన్ను తీయలేదు మరి, చెప్పు మరి చెప్పు. ఇప్పుడు చెప్పు. ఫ్రెండ్స్ నేనేమో పిండి దంచి పాకం పట్టించా. మేమేమో పిండి దంచి పాకం పట్టించాము, అరిసెలు చేస్తాను, వీళ్ళు తినడానికి వచ్చారు. నేను తినడానికి వచ్చాను. కాదు చూడు, నేను పాకం పట్టిస్తే ఈమె తినడానికి వచ్చిందంటే కాదంట. అసలు ఇదంతా కాదు, మేము తినడానికి వచ్చాం, మీరందరూ చేయాలి మిమ్మల్ని మేము అన్నది అంతే కదా. వీళ్ళు చేసి పెడితే మేము తినడానికి వచ్చాం అంతే. అది ఫ్రెండ్స్ చలివిడి. మాకు సంక్రాంతి స్పెషల్ అరిసెలు, గారెలు, బూరెలు, దంచికలు, చెక్కలు. దంచికలా? కష్టపడి దంచింది ఇక్కడ. చేతులు చూడండి ముందు బొబ్బలు వచ్చినాయి ఫ్రెండ్స్. దంచి చూడండి ఫ్రెండ్స్, నేను ఇంత దంచాను, నాకేమన్నా వచ్చినాయా చూసారా? నేను ఇంత దంచాను. ఫ్రెండ్స్ మేము దంచాము, చేతులు చూడండి బొబ్బలు వచ్చినాయి. నాయమేనా ఇది? తినటానికి వచ్చింది, తినటానికి వచ్చింది, నువ్వు దంచలేదని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్. అంటే చెప్పమనింది, అదిగో అట్లా చెప్పమనిందంట. ఇదిగో ఈవిడ అలా చెప్పమందంట. చూసారా ఫ్రెండ్స్, న్యాయం లాగానే నేను ఉండానని ఒప్పుకున్నారు మొత్తం. అయ్యో అరిసెలు రెడీ అవుతున్నాయి. అంద స్టవ్ అయ్యో వేడిగా అరిసెలు. ఇదిగో నువ్వు మాట్లాడేటప్పుడు మనుషులను చూపించాలి, అర్థమైందా? ఫ్రెండ్స్ మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మీరు అరిసెలు చేసేటప్పుడు మాట్లాడండి. మౌనవ్రతం చేయాలి. మాట్లాడకుండా చేస్తే అరిసెలు మంచిగా వస్తాయంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? రామాదేవి. ఏమందినా? చక్కగా అరిసె రావాలంటే ముందు బాగా పొంగాలి, చక్కగా అరిసె రావాలంటే దంచుకోవాలి ఫ్రెండ్స్. మిల్లికి ఇచ్చుకోకూడదు, మిల్లికి తిరిగిపోతాయి. ఇది చూడు, పొంగాలంటే దంచుకోవాలి, కష్టపడి దంచుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరి టిప్ ఫాలో అవుతారు మీరు? మౌనంగా ఉండి అరిసెలు చేసుకుంటే బాగా పొంగుతాయంట అని మా చిన్నాడపడి చెప్పింది. కాదు, రోట్లో దంచుకొని కష్టపడి మిల్లు కాడించకుండా చేస్తే బాగా వస్తాయని మా ఇంకో ఆడపడి చెప్తుంది. 3 ఆడపడిచి ఏం చెప్పలేదా? ఆమె మేము చేసినట్లు పిండి పిప్పి చేస్తుంది. అరిసి ఇలా వేసి ఇలా నొక్కి తీసుకోవాలి. నూనె లాక్కుండా ఉంటుంది. అయిపోయి మాడిపోతున్నాయి, తీస్తే మొత్తానికి అరిసెలు అవుతున్నాయి. అవిగోండి అక్కడ అరిసెలు అయిపోవడం కొంచెం దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. అది మా ఆడపడి చేయించి చెప్పమందంటే మీతో ఇంకొక అరగంటలో అయిపోవచ్చు అంట. అది అలా చెప్పమన్నారు ఫ్రెండ్స్. అరగంటలో అవ్వకపోతే తీసుకోండి, చిన్న ముక్కలు తీసుకొని పిండి కొందరంగా నొక్కుంటే అరిసె మోయనంగా వస్తుంది. తినే వాళ్ళకి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ సైజు వాళ్ళకి చేయకుండా, ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది. వేస్ట్ కాకుండా పడేయకుండా ఉంటాయి. అంటే మీడియం సైజ్ అరిసెలు అన్నమాట. మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతాయి. మరి ఎక్సెల్ ఎల్ వాళ్ళకి అప్పుడు ఈ 2 అట్లా వేయాలా? ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, మరి త్రిబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అయితే 3 ఉండలు చేయాలి. ఓకే, ఇక్కడ 2 సింగల్ వాళ్ళకి 1 అంటే స్మాల్, మీడియం వాళ్ళకి ఇవి వదిన చెప్పినట్టుగా. ఎక్సెల్ అంటే 2 వేయాలంట ఉండలో. డబుల్ ఎక్సెల్ అయితే 3 వేయాలి. ఓహో, త్రిబుల్ ఎక్సెల్ అంటే 1 చాలు, పెద్దది అని. మరి 4 చేయాలి, అప్పుడు ఎందుకు 1 చేస్తే సరిపోతుంది. అది ఫ్రెండ్స్, ఇలా అంట పాటించండి.
మీరు ఇలా పాటించినచ్చు అరిసెలు అందంగా అద్భుతంగా రుచిగా అవి రుచిగా ఉన్నాయి. ఆ? మరి డాన్స్ ఇదిగో ఈమెకేమో ఎన్ని డౌట్లు వస్తున్నాయో అసలు. అదిగో పాటించాలన్నారు కదా, డాన్స్ ఇవ్వాలి కదా. డాన్సులు కూడా వేయాలా? ఓహో వదినా నువ్వు టిప్ చెప్పావు కదా డాన్స్ వేయాలంట మరి రేపు అమ్మా చిన్న సైజు బ్రహ్మానందం. అదిగో ఇప్పుడు చెప్పు. కళ్ళు రోజు మొక్క వస్తుందంట. డాన్స్ చెప్పమందా? డాన్స్ చేయడానిక కాదు అందట్లేదు ఆమె చెప్పమందా? చెప్పింది మొక్కతో డాన్స్ చేపిస్తామంట కళ్ళు రోజు. ఎలాగ తాళ్ళు కట్ట అదే ఏదో తోలు బొమ్మల ఆటలాగా కుక్క మొక్కలాట. అప్పుడు మనం గ్లాసులో నీళ్ళు పోసి వెళ్తున్నా చూడు అట్ట అనిపిస్తుందంట. అంటే గ్లాస్ లో వచ్చినప్పుడు గ్లాస్ నీళ్ళు పోసి గ్యాస్ పోయింది చూడు గాలికి, ఫ్యాన్ గాలికి. అప్పుడే టీవీ పెట్టారు, పాటలు వస్తుంది. అవి ఏమైంది అంటే గాలికి మన సినిమాలో నాగార్జున ఉంది పాట, అది వెళ్తున్నా అని పాట పాడద్ది చూడు. ఆ పాటకి గ్లాస్ లో నీళ్ళు పోసి పెడితే గ్యాస్ వెళ్ళిపోయింది గాలికి. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి బాగుంది అది, ఓ దానికి మ్యూజిక్ పెట్టాలి. సో ఫ్రెండ్స్ ఈ పిల్ల కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ పిన్నిని బాగా తీస్తుంది, నన్నేమో సైజు ఆల్రెడీ ఇంత తీస్తుంది మళ్ళీ నన్ను. అదిగో ఆడు ఉన్నాడు, ఆడేమో నవ్వుతూనే ఉంటాడు మమ్మల్ని చూసి. స్మైల్ కన్నా గిఫ్ట్ ఇవ్వండి. అదిగో వాళ్ళ అబ్బాయి స్మైల్ చేస్తుంది. చెప్పాము మాకేంటి గిట్లు గిఫ్ట్లు వాళ్ళు ఇవ్వాలి కదా. ఇయ్యే గిఫ్ట్లు అసలు ఏం కావాలమ్మా నీకు? లైకులు కొట్టండి, లైక్లు కొట్టండి. ఎస్ మా వదిన సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా వదిన చెప్పింది చూసారా? సో ఇవన్నీ చూసాక లైక్ చేసి ఆమెకు అందట్లేదంట ఫ్రెండ్స్. అందించిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నన్ను మాత్రం తీయట్లేదు ఫ్రెండ్స్. ఈ పిల్ల మొహం మీద పెట్టింది, మొహం మీద పెట్టింది, మొహమే తెస్తుంది. వంటలు చేసేది అట్ట పెట్టు ఒకసారి ఈ పక్క పెట్టి కెమెరా ఇటు తిప్పు. అదిగో వదిన కంటి ఒకసారి. ఇదిగో నీ వైపు నుంచి బాగా వచ్చింది తీ. ముందు కెమెరా ఇటు తిప్పు. ఆహా అవసరం లా, నువ్వు పట్టుకో ఒక్కసారి ఎడం చేత్తో. అప్పుడు నేను మౌనిక ఇద్దరం కడతా. ఇప్పుడు ఉండలేదు అవసరం లేదు, తిప్పు. నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు. అది సో ఇది ఫ్రెండ్స్ అరిసెలు టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఎవరో వచ్చారు. అమ్మ మీరు ఎవరు రాయి అక్కడ కాసేపు దర్శనం అయిపోయింది కాసేపు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లైక్ ప్లేట్ చేయండి. తెచ్చుకో, ప్లేట్ వేసేస్తా. ఒక్కటి చాలు. అక్కడ కాసు